హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వన్ ప్లస్ వాళ్ళైతే వన్ ప్లస్ నాట్ 6 అయితే చైనా వాళ్ళు అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. వాళ్ళైతే అక్కడ వేరే పేరు పెట్టి లాంచ్ అయితే చేసిళ్ళు. వన్ ప్లస్ టర్బో 6 అని లాంచ్ అయితే చేసిళ్ళు. మన ఇండియాలో మాత్రం వీళ్ళైతే వన్ ప్లస్ నాట్ 5 అనే లాంచ్ చేస్తారు. అయితే మార్చిలో ఏప్రిల్ అన్న లాంచ్ అయితే చేస్తారు వన్ ప్లస్ నాట్ 6 అయితే. వాళ్ళైతే చైనాలో అయితే టర్బోని అయితే లాంచ్ అయితే చేసారు కదా. ఆ ఫోన్ అయితే మనమైతే రివ్యూ అయితే చేద్దాం. మరి ఏమేమి స్పెక్స్ ఇచ్చిళ్ళు, ఏమేమి ఇచ్చిళ్ళు అని మొత్తం అయితే ఈ వీడియోలో అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు టోటల్ అనేది చెప్తా. మన ఛానల్కి అయితే మీరైతే కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే ఫోన్ బాక్స్. మరి ఫోన్ బాక్స్ చూడడానికి అయితే మీకు అయితే లుక్స్ అయితే ఎట్లనైతే ఉంటుంది. అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చిలో చూద్దాం. ఫస్ట్ అయితే కేస్ అయితే ఇచ్చిళ్ళు. దాని తర్వాత ఒకటి 80 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. సిమ్ అజెక్టర్ టూల్ అయితే ఇచ్చిళ్ళు. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. మరి ఫస్ట్ అయితే ఫోన్ అయితే ఓపెన్ అయితే ఇద్దాం. ఫోన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత లుక్స్ అయితే మీకు అయితే ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు అయితే 220 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ అయితే. దీంట్లో మన క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. మరి దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. మరి దీంట్లో 165 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. 1800 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. బేజల్స్ అయితే వీళ్ళైతే చాలా తక్కువనైతే ఇచ్చిళ్ళు. స్క్రీన్ టు బాడీ రేషియో మస్తు తక్కువనైతే వేసిళ్ళు. వీళ్ళైతే చూసుకోవచ్చు. మీకు అయితే మొత్తం ప్రీమియం ఫోన్ ఎట్లుందో అట్లయితే వేసిళ్ళు. స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడదాం. దాని అంతకన్నా ముందు దీని ప్రైస్ వచ్చేసి మీకు అయితే 32,000 నుంచి 35,000 మధ్యలో ఉండొచ్చు మరి ప్రైస్ అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ ఇది. 24 lakhs అయితే వచ్చింది. అంటూ స్కోర్ అయితే LPDDR5X RAM UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. 9000 mAh బ్యాటరీ, 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 27 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లో. పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడదాం. COD మొబైల్ అయితే మీకు అయితే 144 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది దీంట్లో. BGMI అయితే 120 FPS లో అయితే మీకు అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్ అట్లా అయితే ఏమైతే BGMI అయితే మంచిగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. థర్మాస్ అయితే మీకు 76% అయితే వచ్చింది. థర్మాల్ స్ట్రెస్ అయితే OS అయితే దీంట్లో మనకి కలర్ OS 16 అయితే ఇచ్చిళ్ళు. డిజైన్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ప్రీమియం అనేది డిజైన్ అయితే చేసిళ్ళు. దీంట్లో కలర్స్ కూడా వేరు కలర్స్ అయితే ఉంటాయి. బ్లాక్ కలర్, సిల్వర్ కలర్, బ్లూ కలర్ కూడా ఉన్నది. దీంట్లో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ అయితే చేసుకొని అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఏం సెన్సార్ అయితే వీళ్ళైతే స్కిప్ అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 5G బ్యాంక్స్ ఇచ్చిళ్ళు. డ్యూయల్ సిమ్ అయితే ఇచ్చిళ్ళు. Wi-Fi 7, Bluetooth 6 ఇచ్చిళ్ళు. NFC సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లో. IP69K రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు మనకి దీంట్లో. కెమెరాస్ గురించి అయితే మాట్లాడదాం. కెమెరాస్ అయితే మీకు అయితే బ్యాక్ సైడ్ అయితే ఒకటి 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 2 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. కెమెరాస్ అయితే అంత బాగానైతే అసలు నార్మల్ అయితే ఉన్నాయి. కెమెరాస్ అయితే కొంచెం కెమెరాస్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుండు. ఫ్రంట్ అయితే మీకు మరి 16 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. వీళ్ళైతే ఒక 20 MP ఇచ్చిన బాగుండు. కెమెరా శాంపుల్స్ అయితే కొన్ని అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి కెమెరాస్ ఎట్లా వస్తాయి ఏందని కింద కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్ అయితే. నాకైతే నార్మల్ అయితే అనిపించిన కెమెరాస్ అయితే ఇవన్నీ కెమెరాలో ఫీచర్స్ అయితే మీకు అయితే ఇచ్చిళ్ళు. మరి ఒకసారి మీరు చెక్ అయితే చేసుకొని స్లో మోషన్ అవన్నీ అయితే మీకు అయితే ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ కూడా మొత్తం లాంచ్ అయిన తర్వాత మొత్తం రివ్యూ అయితే చేద్దాం మనం అయితే. ఈ వన్ ప్లస్ నాట్ 6 ఇన్ఫర్మేషన్ మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియో వేసుకుందాం. బాయ్ బాయ్.